హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మీ లక్ష్మీ కిరణ్. సో మేమైతే ఈరోజు స్టోన్వుడ్ రిసార్ట్కి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి గోకర్ణలో వన్ ఆఫ్ ద రిసార్ట్. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే కుడ్డు బీచ్ వ్యూ రిసార్ట్లో ఉన్నాం. అండ్ దాని తర్వాత ఇది బుక్ చేసుకున్నాం. బేసిక్గా మేము ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందే 2 రిసార్ట్స్ అనేవి ఫిక్స్ అయ్యాము. ఒకటి వచ్చేసి కుడ్లు బీచ్ అండ్ ఇంకోటి వచ్చేసి స్టోన్వుడ్. బేసిక్గా ఇది ఏంటంటే లైక్ ఒక ఫారెస్ట్ థీమ్ అనమాట. లైక్ మనకి ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ ఉంటుంది. ఈవెన్ మీరు చూసారు కదా, రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలానే ఉంటుందన్నమాట. మనం లైక్ మనకి ఎక్కువ మనుషులు ఎవరు కనపడరు. ఈవినింగ్ అయిందంటే లైక్ ఏదో అడవిలో లోపల ఎక్కడో ఉన్న ఫీలింగ్ ఉంది. బేసిక్గా ఈ రిసార్ట్కి రివ్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. కానీ నా వరకు అయితే లైక్ పర్సనల్ చాయిస్ ప్రకారం చూస్తే కుడ్లు బీచ్ వ్యూ రిసార్ట్ చాలా బాగుంది దీంతో కంపేర్ చేస్తే. బట్ రేటింగ్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే జస్ట్ ఒక 1 డే స్టేకి ఓకే, జస్ట్ కొంచెం ప్లెజెంట్గా ఉండాలి అనుకుంటే 1 డే స్టేకి ఓకే. బట్ మనం మోర్ దెన్ 1 or 2 డేస్ ఉంటే చాలా మెంటల్ వచ్చేసింది కదా, ఆ టైప్ ఉంది. సో బేసిక్గా ఎవరికైతే జనాల్లో ఉండటం ఇష్టం ఉండదో, కొంచెం అలోన్గా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఇది నచ్చుతుంది. బట్ నేను ఆ టైప్ కాదనమాట, నాకు ఎప్పుడు చుట్టూ జనాలు కావాలి. బట్ ఏంటి అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఎంతవరకు అంతవరకు. సో ఇది వచ్చేసి 1 డే స్టేకి ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఒక రెస్టారెంట్ అండ్ అలానే మంచిది శివుడిది ఒక విగ్రహం పెట్టి చిన్న పాండ్లా తయారు చేసి ఒక జస్ట్ ఒక అట్రాక్టివ్ పాయింట్ లాగా పెట్టారు. చాలా బాగుంది అది. అండ్ నేను దాని దగ్గర మంచి మంచి ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మీరు నన్ను ఫాలో అవ్వకపోతుంటే ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. అండ్ చూసారు కదా, మేము బేసిక్గా ఇది బర్త్డే ట్రిప్ కోసం వచ్చాము పాపది. అండ్ ఇది వచ్చేసి బర్త్డే ట్రిప్ రోజు. అండ్ ఈరోజు మేము జస్ట్ ముందు ఉన్న వ్యూ రిసార్ట్ నుంచి ఈ రిసార్ట్కి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనం ఈ రిసార్ట్లో కొంచెంసేపు స్టే చేసి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి బీచ్కి వెళ్తామన్నమాట. ఈ రిసార్ట్ బుక్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మేము గోకర్ణ 3 to 4 డేస్ ప్లాన్ చేసాము. సో అన్ని డేస్ మనం బీచెస్ చూడలేము అండ్ అలానే రిసార్ట్లో కూడా ఉండలేము. అందుకని చెప్పి ఈ రిసార్ట్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి దీన్ని చూస్ చేసుకున్నాం. లైక్ 1 డే యాక్టివిటీస్కి స్పెండ్ చేయొచ్చు అన్నట్లు. బట్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి కొన్ని యాక్టివిటీస్ అయితే క్లోజ్ చేసేసారు. ఎంత వర్షాలు పడుతున్నా చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉంది అక్కడ, ఎంత ఉక్కపోస్తుందంటే. బికాజ్ మేము దానివల్ల ఓన్లీ కిరణ్ అండ్ మా కజిన్ వీళ్ళిద్దరి వరకే చేశారు యాక్టివిటీస్, మేము చేయలేకపోయాము. సో రిక్వెస్ట్ చేస్తే కొన్ని యాక్టివిటీస్ అయితే అలౌ చేశారు, రిమైనింగ్ కొన్ని ఆల్రెడీ క్లోజ్డ్. బికాజ్ అక్కడ ఏరియా అంతా కొంచెం వర్షం వల్ల స్లిప్పరీగా ఉందని చెప్పేసి అటువైపుకు పోనీలేదు. అండ్ దాంతోపాటు ఈ యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ ఒక 2 or 3 యాక్టివిటీస్ అనేవి మనం పే చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఫుడ్ అయితే చాలా బాగుంది, సర్వీస్ చాలా బాగుంది. బట్ ద థింగ్ చెప్పాను కదా, మనం ఒక మోర్ దెన్ 2 డేస్ అయితే ఉండలేము బికాస్ బోర్ కొట్టేస్తుంది అనమాట. అండ్ దట్ టు వర్షం పడింది కదా, బయటికి ఎక్కువ రాలేము, ఓన్లీ ఆ రూమ్లో మాత్రమే ఉండాలి. సో చూసారు కదా, ఇది వచ్చేసి స్మాల్ హట్ టైప్ ఆఫ్ రూమ్స్. సో మనకి దీంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, లైక్ వ్యాలీ వ్యూ రూమ్స్ అండ్ అలానే న్యాచురల్, అలా ఫ్యూ టైప్స్ ఆఫ్ రూమ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం లైక్ మన మనకి నచ్చిన రూమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ ఒక రూమ్ తీసుకున్నాం. బట్ చెప్పాను కదా, అదే చూస్తానికి నాకు లోన్లీగా ఉంది. అండ్ దట్ టు రూమ్ ఫుల్ క్లోజ్డ్ బికాజ్ లైక్ బాల్కనీ ఆర్ కొంచెం సిట్అవుట్ స్పేస్ ఏమీ లేదనిపించింది. అందుకని చెప్పి మేము మళ్ళీ రూమ్ షిఫ్ట్ అయ్యాము. సో ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళాము. సో కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ మేము జస్ట్ స్ట్రీట్స్ ఆఫ్ గోకర్ణ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ గోకర్ణ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ నుంచి మీరు ఏ బీచ్కి వెళ్ళాలన్నా త్రూ దట్ టెంపులే వెళ్తారు. సో ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్న హౌస్ స్ట్రక్చర్స్ సేమ్ అలానే ఉన్నాయి. లైక్ పెంకుటిల్లు అంటాం కదా, ఫ్లోర్స్ ఉంటాయి. సో ఓల్డ్ వైప్ ఆఫ్ గోకర్ణ ఉంది, చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. అండ్ దట్టు దీంతోపాటు ఇది వెళ్ళే రూట్లో మనకి ఒక కోనేరు వస్తుంది. ఎంత పెద్ద కోనేరు అంటే నియర్లీ ఒక 2 kilometers ఉంటుంది. అది చాలా చాలా పెద్ద కోనేరు. అది మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. అండ్ చూసారు కదా, ఇదంతా కూడా స్ట్రీట్స్ ఆఫ్ గోకర్ణ. లైక్ చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంది. సో యా, హౌసెస్ స్ట్రక్చర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ మన కంపేర్ టు గోకర్ణలో షాపింగ్ అనేది తక్కువ, బీచ్ మెయింటెనెన్స్ తక్కువ. అండ్ దాంతోపాటు టూరిజం అనేది పెద్దగా ఏం లేదు. మీన్స్ లైక్ జస్ట్ 1 day ట్రిప్
1 or 2 డేస్ ట్రిప్‌కి ఓకే. బట్ బీచ్‌లో కూడా మనం వెళ్ళి ఎంజాయ్ చేసేంత ఏం లేదు. చాలా అంటే లైక్ వాటర్ కూడా చాలా చెండాలంగా ఉన్నాయన్నమాట. మనం వెళ్ళలేము. సో, జస్ట్ అలా కూర్చొని కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేసి రావడానికి మాత్రమే. సో, మేమైతే ఇప్పుడు బీచ్‌కి వెళ్తున్నామని చెప్పాను కదా! సో, వెళ్ళే దారిలో మనకి కోనేరు వస్తుంది. చాలా పెద్ద కోనేరు. అండ్ దీంట్లో చిన్న చిన్న పిల్లలు ఈత నేర్చుకుంటున్నారు. లైక్ పాతకాలంలో రింగ్స్ లేనప్పుడు ఎలా నేర్చుకునేవాళ్ళు ఈత? ప్లాస్టిక్ డబ్బాలు టై చేసి దూకేవాళ్ళు కదా! సో, అట్లా చేస్తున్నారనమాట దీంట్లో అందరూ. చూసారు కదా ఎంత పెద్ద కోనేరో. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు. సో, రోడ్స్ అయితే చాలా చిన్న రోడ్స్. మనం నైట్ గనుక బయటికి వెళ్ళామంటే ఇంకెటు నుంచి ఎటు వస్తామో కూడా తెలీదు. బికాజ్ అంటే మ్యాక్స్ అయితే సజెస్ట్ చెయ్యను నైట్ వెళ్ళొచ్చు బయటికి అని. లైక్ ఆఫ్టర్ 6 కొంచెం డేంజర్ అనే చెప్పొచ్చు. అండ్ మేము వెళ్ళే దారిలో మాకు ఒక వ్యూ కనిపించింది. సో, కొంతసేపు అక్కడ రిలాక్స్ అవుతున్నాము. లైక్ వ్యూ అండ్ అలానే గ్రీనరీ పరంగా చాలా బాగుంది. బట్ అంత క్లీన్ వాటర్ అయితే కాదు అది. సో, మేమైతే ఇక్కడ ఒక బీచ్‌కి వచ్చేసాము. ఐ థింక్ ఇది మేము వచ్చింది ఓమ్ బీచ్‌కి. అమ్మో! ఓమ్ బీచ్ ఈజ్ లైక్ ఎంత పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయంటే ఇక్కడ మేము వెళ్ళినందుకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మాకు. బికాజ్ మనకి ఓమ్ బీచ్‌లో ఏంటంటే మ్యాక్స్ ఎక్కువ అన్నీ చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి. సో, స్టోన్స్ మీద కూర్చొని ఫొటోస్ దిగడానికి వాటికి వెళ్తున్నారు. సో, మేము అలా వెళ్ళినప్పుడు లైక్ కొంచెం వాటర్ లోపలికి వెళ్తామన్నమాట స్టోన్ మీద కూర్చోడానికి. సో, మేము అలా కూర్చొని ఫోటో తీసుకుంటుంటే ఒక పెద్ద వేవ్ వచ్చి అందరం కింద పడిపోయాం. చాలా భయమేసింది. అండ్ పాపం జస్విక ఈ బీచ్ కిట్ అంటాం కదా, శాండ్ కిట్. పాపం అది అడిగి చాలాసేపు అడిగితే అది తీసుకున్నాము. పాపం అది ఆడుకున్నంత సేపు కూడా లేదు. బికాజ్ చూసారు కదా అక్కడ మనకి వడ్డు అంటాం కదా, అది ఏమీ లేదు. మొత్తం వాటర్ ఉంటాయి. సో, అది ఆడుకోవడానికి ప్లేస్ లేదు. అండ్ అలానే మేము అదే బీచ్ టాయ్ తీసుకొని ఆ స్టోన్ మీదకి వెళ్ళి కూర్చున్నాం. సో, సేమ్ టైంలో ఆ పెద్ద వేవ్ రావటం వల్ల ఆ టాయ్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయినాయి. లాస్ట్కి ఒక 2-3 దొరికినట్లున్నాయి వాటర్ దగ్గర నుంచి. ఉంటే అవే కొట్టుకొని బయటకు వచ్చినాయి అనమాట. బట్ పాపం చాలా ఫీల్ అయింది. అంటే లైక్ మనం మళ్ళీ కొనియచ్చు. బట్ ఆ మూమెంట్లో దాని ఫేస్ చూసినప్పుడు అబ్బా అనిపించింది. సో, చూసారు కదా ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో, అక్కడ ఫుడ్ తినడానికి వచ్చాము. ఫుడ్ అసలు అయితే ఏం బాగాలేదు. అండ్ యా బ్యాక్ టు రిసార్ట్ అనమాట ఇప్పుడు. సో, మేము రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. అండ్ అలానే చెప్పాను కదా 6 లోపే వెళ్ళిపోవాలి మనం రిసార్ట్కి. బికాజ్ ఆ రూట్ అంత గుడ్ ఏం కాదు. అండ్ నేను మీకు నైట్ ఆ రూట్ ఎట్లుంటుందో నైట్ కూడా చూపిస్తాను. బికాజ్ మేము లాస్ట్ డే మాకు బస్ వచ్చేసి ఈవినింగ్ 8:30 or 9కి. సో, మేము ఆ టైంలో కొంచెం లేట్గా బయలుదేరాము. సో, లేట్గా బయలుదేరటం వల్ల మాకు నైట్ టైం ఎంత హారబుల్గా ఉంటుందనేది చూడగలిగామన్నమాట. సో, ఇప్పుడైతే మేము రిటర్న్ టు లైక్ రిసార్ట్. సో, ఇవి వచ్చేసి యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో కంప్లీట్ చేయొచ్చు. యాక్టివిటీస్ అయితే బాగున్నాయి. సో, ఇప్పుడు మేము యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాం. బేసిక్గా ఇది నెక్స్ట్ డే వ్లాగ్. సో, నేను దీంట్లో యాడ్ చేసేసాను. బికాస్ స్మాల్ పీసెస్ ఆఫ్ వీడియో ఉంది కాబట్టి దీంట్లో నేను ఇంక్లూడ్ చేసేసాను. ఇప్పుడు ఈ అడ్వెంచర్స్లో మస్తు ఫన్ ఎంజాయ్ చేసాం మేమైతే. బికాజ్ మేమిద్దరం నించొని ఉన్నాము. నేను అండ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో, ఆ యాక్టివిటీస్ ఎంత కామెడీగా చేశారంటే బికాజ్ కొన్ని బాగానే వెళ్ళారు. బట్ ఒకటి ఫైనల్గా ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది. అది వచ్చేసి రౌండ్ రింగ్స్లో నుంచి వీళ్ళు బయటకు వెళ్ళాలి మన లెగ్స్తో. సో, అది కొంచెం మన వెయిట్ని కంట్రోల్ చేసుకొని వెళ్ళాలి. సో, దాని దగ్గర ఫుల్ అటు ఇటు అయిందనమాట. అది నేను నెక్స్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేశాను, చూడండి లాస్ట్ వరకు వీడియో. సో, ఇది వచ్చేసి ఒక అడ్వెంచర్. బేసిక్గా అడ్వెంచర్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు వీళ్ళు పైనకి ఎక్కారు కదా, అక్కడ నుంచి రిమైనింగ్ అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట.
చాలా బాగుంటుంది. బికాజ్ వాళ్ళు అక్కడే వేలాడుతూ ఉంటారు కానీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రాలేరు. ఇద్దరు మధ్యలో డ్రాప్ అయిపోయారు. లైక్ మధ్యలోనే తీకేసి వచ్చేసారు. వర్షం పడేటప్పుడు ఏమంటారు దాన్ని ఉడక అప్పుడే ఇక బ్యాలెన్స్ నేర్చుకుంటారని